ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే మనము బిబేక్ అండ్ సృజనాల మ్యారేజ్ విషయం అవ్వచ్చు. అతనికి బిబేక్ వచ్చిన క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నప్పుడు సృజన ఎలా సేవలు చేసింది అనే దాని గురించి మనం ఎక్కడ చూసినా వీడియోలలో, యూట్యూబ్లలో, ఇన్స్టాలో ఆమె పోస్ట్ చేసిన వీడియోలను చూస్తుంటే మన మనసు కదిలిపోతుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకొచ్చే సమస్యల ముందు అంటే మన చిన్న చిన్న సమస్యలకే మనసు చెలించిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, అంటే ఏజ్ అయిన వాళ్ళు 60 ఎబోవ్ అయిన వాళ్ళు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోతున్నారు. అసలైతే చిన్నపిల్లలు, ఇంటర్ పిల్లలు, తర్వాత డిగ్రీ పిల్లలు చిన్న చిన్న లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి, తర్వాత నేను ఫెయిల్ అయ్యాను, పాస్ అవ్వట్లేదని మా అమ్మ వాళ్ళు నేను ఫెయిల్ అయితే ఏదో అంటారని చెప్పేసి చనిపోయే వాళ్ళు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అసలు మామూలు ప్రాబ్లమ్స్ ముందు ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది. వీళ్ళ కష్టం ముందు మన కష్టాలన్నీ అసలు ఎంత చిన్నవి అని అంటే ఒక అణువంత కాదు. ఈ చిన్న ప్రాబ్లమ్స్కే మనసు చెలించిపోయి చనిపోయే వాళ్ళ గురించి ఈ వీడియో కొంతవరకన్నా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇది వీళ్ళ గురించి ఈ నేపాల్కు చెందిన బిబేక్ అండ్ సృజనాల గురించి తెలుసుకున్నట్టయితే వీళ్ళు స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. అలా చేస్తూ పిహెచ్డి చేసే టైంలో అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా డేటింగ్లో ఉంటూ, ఫ్రెండ్షిప్లో ఉంటూ తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని ఎంతో అందమైన జీవితాన్ని వాళ్ళు ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటారనమాట. అవన్నీ మనం చూస్తుంటే మన మనసు కదిలిపోతుంది. లాస్ట్లో 2 years బ్యాక్ అంటే 2022లో బిబేక్ 4th స్టేజ్ బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ వచ్చింది. దానికి అతను పడ్డ కష్టము, ఆమె చేసిన సేవలు, వాళ్ళు పడ్డ కష్టం గురించి చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒకలాంటి ధైర్యం వస్తుందన్నమాట. మనకు వచ్చిన కష్టము ముందు వాళ్ళది ఎంత పెద్ద కష్టం అంటే అంత పెద్ద కష్టము. ఆ కష్టాన్ని దాటి ఇప్పుడు ఆ 4th స్టేజ్లో ఉన్న బిబేక్కు ఇచ్చిన సేవలు ఆమె ఎంతో సంతోషంగా ఈ లాస్ట్ స్టేజ్లోనైనా నా భర్తకు నేను ఎంతో సేవ చేస్తానని, అంటే ఈ రోజులలో అంటే చిన్న కప్పులు, అంటే చిన్న ఏజ్, అప్పుడప్పుడే పెళ్లి చేసుకున్నారు. అంత చిన్న ఏజ్లో క్యాన్సర్ వచ్చిందని తెలిసినాక కూడా సృజన చేసిన సేవ ముందు అంటే లేడీస్ ఈ రోజులలో ఇంత బాగున్నారా అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇలా మరీ సోది చెప్తున్నాను అని అనుకోకుండా ఈమె చేసేవి ఎక్కడ చూసిన వీడియోలో ఇప్పుడు అదే కనిపిస్తుంది. అంటే డిసెంబర్ 16న చనిపోయాడు ఆ బిబేక్. అప్పుడు అవి కూడా ఆమె ప్రతిదీ మనకు ఇన్స్టాలో షేర్ చేసింది. అవన్నీ చూస్తుంటే అసలు మనసు ఎన్నిసార్లు అనిపిస్తుందో, నేను ఎన్నిసార్లు చూశానో. అందుకే ఈ వీడియో పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ ఒక్కసారి మన కష్టం వచ్చి ఇంకా చనిపోతాము అనే డిసైడ్ చేసుకునే ముందు అప్పుల వాళ్ళు అప్పులు తీర్చట్లేదు, మన దగ్గర ఉన్న లోను తీర్చట్లేదు, మనం కట్టలేకపోతున్నాము, పరువు పోతుందని చనిపోయే వాళ్ళు కొంతమంది, అయితే లవ్ ఫెయిల్యూర్ అని కొంతమంది, అమ్మ నాన్నలు మనం సరిగా చదవట్లేదు, మనం ఫెయిల్ అయితే వాళ్ళు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనుకునే వాళ్ళు కొంతమంది, కొందరు హస్బెండ్ బాగా దొరక్క, కొందరికి వైఫ్ బాగా దొరక్క చనిపోయారు. రీసెంట్గా మనము బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళ వైఫ్ వేసిన మంత్లీ మెయింటెనెన్స్ తట్టుకోలేక అందరికి వివరించి చనిపోయిన విషయం కూడా మనకు తెలిసిందే. రీసెంట్గా ఎన్నో మ్యారేజ్ అయిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి విడిపోయే వాళ్ళని చూస్తుంటే అసలు అబ్బా అనిపిస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ముందు వీళ్ళ ప్రాబ్లం చాలా చాలా పెద్దది. చిన్న ప్రాబ్లంకే వచ్చేసి చనిపోవడం అనేది అంత శ్రేయస్కరం కాదు. ఈ వీడియోని తప్పకుండా చూడండి, వినండి. మీకు ఏమనిపించింది నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి. ఈ స్టోరీని చూస్తే కనుక ఈ వీడియో చేసిన తర్వాత మీరు తప్పకుండా ఆ వీడియోస్ని చూడండి. నేను వీడియోస్ పెట్టడం కుదరదు కాబట్టి పెట్టలేదు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం